అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కింగ్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. డాక్టర్, మన ఇండియా తీసుకున్నట్లయితే ఏషియాలోనే నెంబర్ 1 ప్లేస్ ఇన్ హార్ట్ డిసీజెస్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే హార్ట్ డిసీజెస్ అనేవి 60 అబోవ్ ఉన్న వాళ్ళకి డయాగ్నోజ్ అయ్యాయి. బట్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే 30-40 ఇయర్స్లోనే డయాగ్నోజ్ అవుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ అయితే ఎక్కువ కేసులు చూస్తున్నాం ఈ హార్ట్ అటాక్స్. ఎందుకంటారు? రీజన్స్ ఏంటి అసలు? సో ఒకటేంటంటే మీరు చెప్పింది కరెక్టే. ఈ మధ్యన చాలా మంది 30 ఏళ్ళ సంవత్సరాల్లో కూడా చాలా మంది చూస్తున్నాం హార్ట్ అటాక్స్ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ కూడా మచ్ మోర్ ప్రెవలెంట్ అయింది మన దేశంలో కూడా. అమెరికా అయితే ముందు నుంచి అయితే ఉంది. సో ఒబేసిటీ, డయాబెటీస్, సెడెంటరీ లైఫ్. సో చాలా మంది చిన్న వయసులోనే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి ఐటీ జాబ్స్ ఉన్నాయి. సో వాళ్ళ దే డోంట్ ఎక్సర్సైజ్ మచ్, సిట్టింగ్ జాబ్ ఉంటుంది. అండ్ డయట్ ఈస్ అ మెయిన్ థింగ్ విచ్ వీఆర్ సీయింగ్. సో చాలా మంది ఇప్పుడు అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల అండ్ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ స్మోకింగ్. సో చాలా మంది యంగ్ పీపుల్ వీఆర్ సీయింగ్ 20s లో నుంచే చాలా మంది సిగరెట్ తాగుతూ ఉంటారు. స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. మోడిఫైబుల్ అంటే అది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఏజ్, జెండర్ అవన్నీ మన ఫ్యామిలీ హిస్టరీ, వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కానీ ఇలాంటివి మనం కంట్రోల్ చేయొచ్చు. సో అందుకని మనం చాలా మంది చూస్తున్నాము హూ ఆర్ కమింగ్ ఎట్ యంగ్ ఏజ్ విత్ హార్ట్ అటాక్స్. సో డాక్టర్, కంపేర్ టు ఫీమేల్స్, మేల్స్లో ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకని అంటారు? రీజన్స్ ఏంటి అసలు? అంటే ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంటంటే స్టడీస్లో మేల్ పేషెంట్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే స్మోకింగ్ ఆర్ ఆల్కహాలిజం ఆర్ మోర్ ఒబేసిటీ, అవన్నీ కొద్దిగా వి సీ ఇన్ మేల్స్ మోర్ దెన్ ఫీమేల్స్. అండ్ మెనోపాజ్ వరకు ఫీమేల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ కార్డియాక్ డిసీజ్. ఎందుకంటే హార్మోన్స్ వల్ల బ్లడ్ క్లాటింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో పోస్ట్ మెనోపాజ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఆన్ ద సేమ్ లెవెల్. బట్ అఫ్ కోర్స్ ఫీమేల్స్ యంగర్ ఏజ్ లో కోమార్బిడిటీస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి దే ఆర్ ఎట్ వెరీ హై రిస్క్ ఆఫ్ కార్డియాక్ డిసీజ్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి అంటే వేర్ ఫీమేల్స్ మేమేం రిస్ట్రిక్షన్స్, ప్రికాషన్స్ తీసుకొని అక్కడ అలా కాదు. జనరల్గా అసలు హార్ట్ వీక్ అయిందని ఎలా తెలుస్తుంది మనకు? అంటే వీక్ అంటే చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒకటి ఏంటంటే కండరం ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. రక్తనాళం ఎఫెక్ట్ అవ్వడం అంటేనే హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ అంటే బరువు, నడుస్తుంటే బరువు లాగా అనిపించడం, కానీ నడిచేటప్పుడు ఆయాసం అనిపించడము, నడిచేటప్పుడు చెమటలు, గుండె దడ అలాంటివి రావడం అనేవి కొద్దిగా సమ్ కార్డినల్ సైన్స్ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అన్నమాట. డాక్టర్, జనరల్గా హార్ట్ అటాక్స్ అంటారు, కార్డియాక్ అరెస్ట్ అంటారు, లైక్ హార్ట్ పెయిన్ అంటారు. సో జనరల్గా హార్ట్ అటాక్స్కి కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటారు? సో కార్డియాక్ అరెస్ట్ అనేది కొద్దిగా బ్రాడ్ టర్మినాలజీ. దానికి వేరే కారణాలు ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్ గా హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం, కార్డియాక్ యాక్టివిటీ స్టాప్ అవ్వడం అనమాట. అది ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది రక్తనాళాల ప్రాబ్లం. రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిన బ్లాక్స్ ఉన్నా అవి హార్ట్ అటాక్ కెన్ బి అ కాజ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. బట్ నాట్ ఓన్లీ దట్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, అది కండరం ప్రాబ్లం వల్ల హార్ట్ రేట్ ఎక్కువ, గుండె వేగం ఎక్కువ కొట్టుకున్నప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. గుండె వేగం తగ్గిపోయినప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. సో వేరే వేరే కారణాల వల్ల కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె యాక్టివిటీ తగ్గిపోవడం అనమాట. హార్ట్ అటాక్ అంటే రక్తనాళాల బ్లాక్ వల్ల వచ్చే హార్ట్ అటాక్. డాక్టర్, మరి కార్డియాలజిస్ట్కి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి? సో కార్డియాలజిస్ట్ అగైన్ ఇట్స్ అ బ్రాడ్ టర్మ్. ఓపీ కార్డియాలజిస్ట్ ఆర్ నాన్ ఇన్వేజివ్ అంటే 2D ఎకోస్ అండ్ స్కాన్స్ చేసే కార్డియాలజిస్ట్ కూడా ఉంటారు. ఇంటర్వెన్షన్ కార్డియాలజీ అంటే దే గో వన్ స్టెప్ ఫర్దర్, అంటే స్టెంట్స్ కానీ యాంజియోగ్రామ్స్ చేయడము, వాల్వ్ రిప్లేస్మెంట్స్ రక్తనాళం ద్వారా చేసే వాళ్ళని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఓకే కావ్య గారు, జనరల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేస్తూ ఉంటారు కదా పక్కన ఉన్న వాళ్ళు. సో అది నిజంగా చేస్తే మనిషి బతుకుతా అంటారా? ఎంతవరకు యూజ్ అంటారు? చాలా వరకు. సో దిస్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ మీరు రేజ్ చేశారు. జనరల్ పబ్లిక్ కి కూడా బేసిక్ లైఫ్ సైన్సెస్ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు సిపిఆర్ అనేది బేసిక్ లైఫ్ సైన్సెస్ లో ఇట్ స్టార్ట్స్ విత్ బేసిక్ లైఫ్ సైన్సెస్, తర్వాత అడ్వాన్స్ లైఫ్ సైన్స్ కేర్ అవన్నీ వస్తాయి. బట్ ఎవరైనా పేషెంట్ సడన్ గా రోడ్ మీద కొలాప్స్ అయినా పల్స్ చెక్ చేయడం ఒకవేళ వస్తే మంచిది. దట్ అగైన్ కమ్స్ ఇన్ బేసిక్ లైఫ్ సైన్సెస్. పల్స్ చెక్ చేసి పల్స్ లేదు అంటే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన మెదడుకి ఒక 2 to 3 minutes కూడా రక్తం సప్లై తగ్గిందంటే బ్రెయిన్ వేరే వేరే చేంజెస్ వస్తాయి. అండ్ కార్డియాక్ పంపింగ్ మీరు ఒకవేళ సిపిఆర్ ద్వారా, ఎఫెక్టివ్ సిపిఆర్ ద్వారా మొదలైతే చాలా వరకు మీరు రిస్క్ తగ్గిస్తారు పేషెంట్కి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ జనరల్ పబ్లిక్ కూడా బేసిక్ సిపిఆర్, బేసిక్ పల్స్ చూడడం అనేది నేర్చుకుంటే దెన్ ఇమీడియట్లీ కాల్ ద అంబులెన్స్ ఆఫ్ కోర్స్ అండ్ అడ్వాన్స్డ్
లైఫ్ కేర్ ఇస్తారు. బట్ బేసిక్ సిపిఆర్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే కవ్య గారు, జనరల్గా ఈ హార్ట్ అటాక్స్ని మనం చిన్నప్పటి నుంచే ఎర్లీ స్టేజ్ నుంచే స్టాప్ చేయాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఉంటే మంచిది అంటారు? సో అగైన్ నేను చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ, దిస్ ఇస్ ద డయట్ అండ్ లైఫ్ స్టైల్. ఐ కెనాట్ ఎంఫసైజ్ మోర్. అంటే చాలా ముఖ్యమైన విషయం, నేను ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువ. సో డయట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి కనీసం 30 నిమిషాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ మీ లైఫ్ స్టైల్ ఏదైతే సూట్ అవుతుందో అది, వాకింగ్, యోగా, జాగింగ్, cycling, tennis, anything, but 30 minutes a day, 5 days a week minimum. Diet lo cutting down on fried foods, oily foods, appudu parvaledu, but more and less it will be more of fruits, vegetables and nuts. So oily things tagginchali, and eating on time. Important is sleep, adequate sleep, at least 6 to 8 hours, and weight loss. So BMI అనేది బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేట్ చేసి కరెక్ట్ BMI లో ఉన్నారా లేదా అని కనుక్కొని, ఒకవేళ ఓవర్ వెయిట్ ఒబేస్ ఉన్నారంటే దాని ప్రకారంగా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ వెయిట్ లాస్, వాట్ ఎవర్ ద ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ డయట్ చేంజెస్ చేసి వెయిట్ లాస్ షుడ్ బి కంట్రోల్డ్. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే మీరు వెంటనే బెటర్ టు గెట్ బేస్ లైన్ ఆఫ్ లిపిడ్, కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయో, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే అట్లీస్ట్ వన్స్ a year మీకు ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ మీరు బార్డర్ లైన్లో ఉన్నారంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా చేయాలి. ఫైనల్లీ డాక్టర్, ఈ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే అని చెప్తూ ఉన్నారు కదా, సో అసలు మా వ్యూవర్స్ కోసం హెల్తీ హార్ట్ కోసం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటే మంచిది అంటారు? సో లైఫ్ సింపుల్ 8 అని ఉన్నాయి. వన్ ఇస్ డయట్, వెయిట్ లాస్, హెల్దీ స్లీప్, కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, అండ్ ఎస్పెషలీ కటింగ్ డౌన్ ఇన్ స్మోకింగ్. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ cigarettes. Alcohol also cut down, maybe 1 to 2 drinks per week, doesn't matter, but cigarette should be 0. And regular exercise. సో చూసారు కదండి, ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.